డిప్యూటీ సీఎం గారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మాట్లాడతారు. వారిని సవినయంగా స్వాగతిస్తున్నాం. ఈరోజు క్రీస్తు శేషులు కాళోజీ గారి శతదినోత్సవ వేడుకల సందర్భంగా వారి పేరిట కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడమే లక్ష్యంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకొని వరంగల్ జిల్లాకు మొట్టమొదటిసారి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి అపర భగీరథుడు అభినవ అంబేద్కర్ గారు, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా శాసనసభ తొలి స్పీకర్ గారు మధుసూదనాచారి గారు, పెద్దలు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా 60 సంవత్సరాల ఆకాంక్షను 14 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో పాల్గొన్న అతిరథ మహారథులందరికీ, పత్రికా ప్రతినిధులకు, ఇక్కడ చేరిన ప్రతి తెలంగాణ బిడ్డకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినం. 2 సందర్భాలు. కాళోజీ గారి 100 సంవత్సరాల జన్మదినం, అదేవిధంగా మనం ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ ఆవిర్భావము జరిగి నేటికి 100 రోజులు. ఇది కాకతాళితమైనప్పటికీ కూడా ఇది చాలా అరుదైన అవకాశం. వరంగల్ జిల్లా కేంద్రంలో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అన్యాయాన్ని ఎదిరించే ప్రతి వ్యక్తి గొడవకు సంతృప్తి అని మాట్లాడిన కాళోజీకి, వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్న అసమానతలను చూసి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆనాడు సమాజంలో ఉన్న కులాలన్నిటికీ కూడా వారి వారి కులాలను బట్టి వారికి రిజర్వేషన్ కల్పిస్తే, ఆ రిజర్వేషన్ ఫలితాలను క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి కుటుంబానికి అందాలనే లక్ష్యంతో బడ్జెట్లో మరి కేటాయింపులు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో దారిద్ర్య వాడల్లో ఉన్న దళిత వాడల్లో ఉన్న దారిద్ర్యాన్ని దూరం చేయడానికి ఈరోజు కంకణం కట్టుకొని మరి బడ్జెట్ కేటాయింపులు చేసి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, ఈబీసీల క్షేమమే నా లక్ష్యమని ఈరోజు అకుంఠిత దీక్షతోటి ముందుకు పోతూ మా ఊరు మా ప్రణాళిక 68 సంవత్సరాల భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. అందుకనే గ్రామాలను మరి ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలు, ఊర్లు మరి దేశానికి పట్టుకొమ్మలు. గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లే కార్యక్రమం. 57 సంవత్సరాల సమైక్యాంధ్రప్రదేశ్లో మరి ఏ కుటుంబాన్ని ముట్టుకున్నా కూడా ఇంకా ఆర్తనాదాలే కనిపిస్తున్నాయి. అందుకే సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే చేసి ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు పోయే కార్యక్రమం. ఈ రకంగా మరి ప్రజల పక్షా నుండి ఆనాడు కాళోజీ గారు ఏ కవిత రాసినా కూడా ప్రజల భాషలో ఎవరి కోసమైతే రాస్తున్నామో వారికి అర్థమయ్యేటట్టు ఆ కవిత ఉండే పరిస్థితి ఉండే. ఈరోజు ఎవరి కోసమైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో తెలంగాణ ప్రాంతంలో ఉన్న బడుగు బలైన వర్గాలకు మరి మేలు జరిగినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ వద్దన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు ప్రభుత్వము మనది ఉంది, కడుపు కట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకోవాలి, ఓటరు సంతోషపడే రోజు రావాలని గొప్ప నినాదం ఇచ్చి ప్రతిపక్షాలను సైతము
పరిగణలోకి తీసుకొని అఖిలపక్షం కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజా సంఘాలు కానీ సరి అయిన సలహాలు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఇస్తే వారి సలహాలు సూచనలు కూడా తీసుకుపోతామని ముందుకెళ్తూ ఈరోజు 100 రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వ మెప్పు పొంది మరి సమగ్ర సర్వే అంటే అంశాలను ఆరా తీస్తుందంటే పెద్దలు కేసీఆర్ గారు ప్రణాళికబద్ధంగా పోయే కార్యక్రమాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన వారి నాయకత్వంలో మరి ముందుకెళ్లే క్రమంలో మనమందరం కూడా ఉద్యమంలో వారి ఇచ్చిన పిలుపుకు ఏ విధంగానైతే జై తెలంగాణ అంటే వరంగల్ జిల్లా ముందున్నదో రేపు వారు తీసుకునే అన్ని నిర్ణయాలకు వరంగల్ జిల్లా వారికి చేదోడు వాదోడు ఉండడమే కాకుండా తెలంగాణను బంగారు తెలంగాణ చేయడంలో మీ బాటలో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.